హాయ్ మామ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ గురించి అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. అది కామన్గా అందరూ చేసేదే. కానీ కొంతమంది ఇన్స్టాగ్రామ్ అనేది ఇంపార్టెంట్ అయి ఉంటుంది అనమాట. కొంతమందికి ఫాలోవర్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళ పాస్వర్డ్ మర్చిపోయినొచ్చు. దానివల్ల పాస్వర్డ్ గుర్తులేక అదర్ అకౌంట్ యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అలా అదర్ అకౌంట్ యూజ్ చేయకుండా ఎలా మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి రెండు రకాలుగా చెప్తాను. ఫస్ట్ వన్కి వచ్చి మీకు కంపల్సరీ మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ కంపల్సరీ మీరు తెచ్చుకోవచ్చు. అలా కాలేదా సెకండ్ వన్ చెప్తాను. ఫస్ట్ వన్ ఒకసారి ట్రై చేయండి, కుదరకపోతే సెకండ్ వన్ ఇంకోసారి చెప్తాను. ఓకేనా? అది ఎలా చేసుకోవాలో ఒకసారి మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి, లైక్ చేయండి కంపల్సరీ. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా బాగుంటుంది అనమాట. ఓకేనా? సరే, ఇప్పుడు చూసేద్దాం ఎలా చేసుకోవాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ మీరు మీ మొబైల్ ఆన్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ మీ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇక అకౌంట్ సెంటర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇటు సేవ్డ్ లాగిన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లియర్ చేసిన తర్వాత వాయిస్ ఆఫ్ సాయి 341 దీన్ని క్లిక్ చేస్తారంటే ఇక్కడ వచ్చి సేవ్డ్ లాగిన్ ఉంటుంది అనమాట. ఒకవేళ ఇది ఆఫ్లో ఉంటే కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఇది ఎందుకు ఆన్ చేసుకోమని చెప్తున్నానంటే, ఇది ఆన్ చేసుకోవడం వల్ల మీ పాస్వర్డ్ అనేది కంపల్సరీ ఈమెయిల్లో అయితే సేవింగ్ అయి ఉంటుంది. కంపల్సరీ ఆన్ చేసుకోండి. ఇది ఒకవేళ ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి కంపల్సరీ. మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ మీ సెట్టింగ్స్ ఉన్నారు కదా, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాస్ట్ తోసారంటే ఇక్కడ గూగుల్ అని ఉంటుంది. గూగుల్ అని టచ్ చేశారంటే పాస్వర్డ్ మేనేజర్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. ఇక్కడ వచ్చి మీరు ఏ దానికి మీరు పాస్వర్డ్ పెట్టుంటారో అవి యాప్స్ వస్తాయి అనమాట. దీంట్లో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. దాన్ని టచ్ చేస్తే మీ స్క్రీన్ పాస్వర్డ్ అడుగుతుంది అనమాట, మీ మొబైల్ పాస్వర్డ్. మొబైల్ పాస్వర్డ్ వచ్చి నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత పాస్వర్డ్ ఇలా చూపిస్తుంది అనమాట. ఇది మీ ఒరిజినల్ పాస్వర్డ్. దీన్ని ఓపెన్ చేసుకుని ఒకవేళ మీరు చూసుకోవచ్చు. ఈ ఐ బటన్ ఉంది కదా, దీన్ని టచ్ చేసి మీ పాస్వర్డ్ చూపిస్తుంది. అలా కాకుండా ఈ సైడ్ వచ్చి కాపీ బటన్, దీన్ని టచ్ చేస్తారంటే కాపీ అవుతుంది. సింపుల్గా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సేమ్ టు సేమ్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకొని మీ యూజర్ అండ్ మీ పాస్వర్డ్ ఇచ్చారంటే ఓపెన్ అవుతుంది. అలా కాకుండా ఇంకా అలా కాలేదు ఇంకో టైప్లో చేసుకోవాలన్నా కూడా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, ఇది వచ్చి ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ మీకు వర్కౌట్ కాలేకపోతే ఈ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని బట్టి మీరు కంపల్సరీ మీ పాస్వర్డ్ మీరు కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చిన సేవింగ్ అయిన పాస్వర్డ్ అలా కాలేదా, కొత్తది ఇప్పుడు నేను ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మళ్ళీ చూడండి, సరేనా? మళ్ళీ ఏం చేస్తారంటే మీ మొబైల్ ఆన్ చేయండి. ఆన్ చేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అనేది మీ అకౌంట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేస్తానే సేమ్ ఇదే మార్తో పైన ఇలా సేమ్ ఇంతకుముందు ఎలా ఓపెన్ చేస్తారో సేమ్ అదే మెథడ్, కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. సేమ్ అకౌంట్ సెంటర్ ఓపెన్ చేశారా, చేసిన తర్వాత సేమ్ పాస్వర్డ్ సెక్యూరిటీ దాన్ని ఓపెన్ చేస్తేనే అప్పుడే ఏం చేశారు, సేవ్డ్ లాగిన్ అనమాట. అప్పుడే మన సేవ్డ్ లాగిన్ అంటే మన పాస్వర్డ్ సేవ్ అయ్యేదానికి లాగిన్ చేసినాము. ఇప్పుడు ఎలా అంటే మన పాస్వర్డ్ చేంజ్ చేయాలి కాబట్టి ఇప్పుడు చేంజ్డ్ పాస్వర్డ్ ఇప్పుడు సేమ్ మళ్ళీ మీ ఇప్పుడు ఏ అకౌంట్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ మళ్ళీ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు 2-3 అకౌంట్లు ఉంటే ఒక అకౌంట్కి ఏ అకౌంట్కి పాస్వర్డ్ కావాలన్నా ఆ అకౌంట్కి ఇప్పుడు 2024 ప్రకారం అయితే మనకి ఇన్స్టాగ్రామ్లోనే మనకి ఇది ఇచ్చాడనమాట. మామూలుగా అయితే పాత దాంట్లో అయితే క్రోమ్లో దాంట్లో చేసుకునే దానికి చెప్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చి ఇన్స్టాగ్రామ్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇది చూసారా, కింద చూసారా ఫర్గట్ యువర్ పాస్వర్డ్. ఈ ఫర్గట్ యువర్ పాస్వర్డ్ కొట్టారంటే ఇక్కడ చూసారు కింద మెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి అనేసి వస్తుంది. మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో సేమ్ ఆ మెయిల్ ఐడిని మళ్ళీ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడికి నేను ఫర్గొట్ కొట్టాను కాబట్టి నా మెయిల్కి ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ చేస్తానే మళ్ళీ అంతకుముందు ఫస్ట్లో చూసి మీరు పాతది నేను ఎలా చేయాలని చూసి చేశాను అనమాట. ఇప్పుడు మీకోసం మళ్ళీ రెండోసారి రీస్టార్ట్ పాస్వర్డ్ సేమ్ ఇలా వస్తుంది. రీస్టార్ట్ పాస్వర్డ్ మీరు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇలా అడుగుతుంది అనమాట.
నువ్వు పాస్వర్డ్ అగైన్. ఇప్పుడు మీరు ఏ పాస్వర్డ్ అయితే పెట్టాలనుకున్నారో ఆ పాస్వర్డ్ పైన ఎంటర్ చేసి సేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారంటే మళ్ళీ వచ్చి రీస్టార్ట్ పాస్వర్డ్ కొట్టారంటే చాలు, మీ సేమ్ ఇప్పుడు ఏదైతే ఏ పాస్వర్డ్ అయితే పెడతారో ఆ పాస్వర్డే మళ్ళీ మీ బ్యాక్ వెళ్ళి స్టార్టింగ్లో ఎలా చేశారో అక్కడ వచ్చి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత మీది ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో అది టైప్ చేయనమాట. ఇప్పుడు నాది వచ్చి వాయిస్ ఆఫ్ సాయి నా యూజర్ అనమాట 341. ఇక్కడ వచ్చి మళ్ళీ పాస్వర్డ్, ఇప్పుడు మీరు ఏదైతే రిజిస్టర్ కొట్టిన తర్వాత మీరు ఏదైతే పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్, ఏం ప్రాబ్లం లేకుండా సేమ్ మీ అకౌంట్ మీకు తిరిగి వస్తుంది అనమాట. మీరు ఇంకా అదర్ అకౌంట్స్ అలా ఏం యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. చూసారు కదండి, సేమ్ ఇలా నేను చెప్పిన ప్రాసెస్ మాత్రం కంపల్సరీ ఫాలో అయినారంటే మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మళ్ళీ మీకు రిటర్న్ వస్తుంది. ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ లైక్ చేస్తేనే నాకు నెక్స్ట్ టైం ఇంకో మంచి వీడియో చేయాల్సి అనిపిస్తుంది. అండ్ ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కింద కామెంట్లో అడగండి, నేను దాని తగ్గట్టు వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ డౌట్స్ ఉన్నా ఏమైనా అడిగితే నేను కింద కామెంట్ చేయండి, దాని కంపల్సరీ నేను వీడియో చేస్తాను. ఏ దానికి ఎక్కువ కామెంట్స్ వస్తాయో ప్రాబ్లంకి దానికి నేను వీడియో చేస్తాను. ఇంతసేపు నా వీడియో స్కిప్ చేసిన చూసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్.